గ్రీటింగ్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తు నామమున శుభవందనాలు. మరి చూసినట్లయితే క్రైస్తవ ఆత్మీయ జీవితంలో చాలామంది కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు పడే ముందుకొచ్చారు. చూడండి, మోసెస్ గొర్రెల కాపరి దేవుడు చెప్పినప్పుడు ఏం చేసాడు? ఆ ఒక్క మాటకు లోబడి ఇస్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి 430 సంవత్సరాలు దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. మరి క్రైస్తవ జీవితంలో అపోస్తలుడైన పౌలు అంతే. పౌలు కూడా ఏం చేశాడు? సమస్తం పెండగుప్ప ఎంచుకొని కూలి పని చేసుకొని 14 పత్రికలు రాసాడు. ఆమోస్ మేడి పనులు ఏరుకొని అమ్ముకొని మరి ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి ఆమోస్ అనే పుస్తకాన్ని రచించాడు. లూకా వైద్యుడు, మత్తాయి సుంకరి, యేసుప్రభు 12 శిష్యులు కూడా కూలి పని చేసుకునేవాళ్ళు. అపోస్తలుడైన పౌలు చూడండి, స్కాలర్ గమలీయేలు దగ్గర, రోమ పట్టణంలో గమలీయేలు దగ్గర అతడు ఒక స్కాలర్, పండితుడు. అక్కడ ఏం చేసిండు? డేరలు కుట్టుకొని, రాళ్ళు కుట్టుకొని పరిశుద్ధ బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఉన్న ప్రవక్తలంతా, జ్ఞానులంతా ఏం పని చేశారు? కూలి పని చేసుకొని శ్రమపడి ఇబ్బందులతో, ఇరుకులతో పరిశుద్ధ బైబిల్ ధర్మశాస్త్రాన్ని రచించారు. కాబట్టి క్రైస్తవాత్మ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే విలియం కేరీ చూడండి. విలియం కేరీ లండన్ అనే ప్రాంతం నుంచి అప్పుడు బ్రిటిష్ పరిపాలన ఉండే వచ్చి చెప్పులు కుట్టుకొని చాలా కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, అనేక రాత్రులు ఉపవాసం ఉండి సతీ సహగమనం అనేదాన్ని తీసేసాడు. ఢిల్లీ నుంచి శాసనం వచ్చింది. ఎందుకంటే కలకత్తా అనే ప్రాంతంలో బ్రాహ్మణ్స్, వాటి హిందువులు ఎవరన్నా కానీ ఒక వ్యక్తి చనిపోతుందంటే భర్త చనిపోతే భర్తతో పాటు స్త్రీని కూడా ఆ చితి మంటల్లో వేయాలి. వాళ్ళ ఆచారం, దాన్ని సతీ సహగమనం అంటారు. అది పోవడానికి అనేక రాత్రులు ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేసి అతడు తెలుగులో బైబిల్ రావడానికి కారణం అతడే. చాలా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కారాలు చేశాడు. ఎందుకంటే ప్రతి జనకి కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అనేవి ఉంటాయి. కానీ దేవుడు ఇరుకులో విశాలత కలగజేసే దేవుడు. ఎందుకంటే మోయగలిగినంతనే శ్రమ పెడతాడు. ఒక 10 సంవత్సరాల బాబుకున్నాను అనుకోండి, తండ్రి ఏం పని చెప్పినా కానీ తెలుసు అతనికి మోయగలిగినంత భారం మాత్రమే పెడతాడు. కాబట్టి మనం ఏంటంటే క్రైస్తవ ఆత్మీయ జీవితంలో దీవించుకుంటూ ముందుకెళ్ళాలి. క్రీస్తు నుండి యెరూషలేములో సువార్త ప్రారంభించాడు. దీవించుకుంటూ గలిలయ వెళ్ళాడు, కపెర్నహూము, రకరకాల ప్రాంతాలలో క్రీస్తు సువార్త చెప్పుకుంటూ ముందుకెళ్ళాడు. అపోస్తలుడైన పౌలు అంతే. సువార్త ప్రారంభించి రకరకాల ప్రాంతాలు, రోమా, కొరింథీ, ఎఫెసీ, గలతీ, రకరకాల ప్రాంతాలు తిరిగి 14 పత్రికలు రాసిండు. కాబట్టి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి. సనుక్కోవద్దు. మోషేయుని ఐగుప్తు నుంచి కానానికి ఎంతమంది నడిపించాడు? అరణ్యంలో 6,24,000 మందిని ఎర్ర సముద్రం దాటినప్పుడు అతనికి ఏం లేదు, ప్రార్థనని. మిరియాము పాటలు పాడుకుంటూ నాట్యం చేస్తూ, రాత్రి అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభం, దేవుడు తోడుగా ఉండి ఇశ్రాయేలు జనంగా నడిపించను. నడవడమే వాళ్ళకి ఏం పని లేదు. కాలి నడకతో మన్నాను భుజిస్తూ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాలి. అది ఒక దేవుని ఏర్పాటు. కానీ ఎంతమంది సనుక్కున్నారో వాళ్ళంతా ఏమైపోయారు? రాలిపోయారు. కానానికి ఎంతమంది లేరు? ఓన్లీ 2, 2 మాత్రమే లేరు, యెహోషువ, కాలేబు. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనకు శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు అనేవి వస్తాయి. క్రీస్తు ఒక్కడు మాత్రమే అన్నాడు, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అని. ఆల్ ప్రాఫిట్స్ అసలు ఎవరు చెప్పలేరు నేను నీతిమంతుని అని. మోషే ధర్మశాస్త్రం రాసిన మోషే నరహంతకుడు. ఆ చేతులతోటి ఒక మనిషిని చంపి ఆ పాపాన్ని కడుక్కొని ఎన్నో రోజులు ఒప్పుకొని తర్వాత ఆ చేతులతోటి ధర్మశాస్త్రం రాశాడు. హిందువులకు భగవద్గీత, క్రైస్తవులకు బైబిల్, యూదులకు తోరా, ముస్లింలకు ఖురాన్, సిక్కులకు, బుద్ధిస్టులకు, జైన్లకు వారి వారి మత గ్రంథాలు ఎవరి ద్వారా వచ్చినాయి? మోషే ద్వారా వచ్చినాయి. కాబట్టి మోషే ఎవరు? మిక్కిలి సాత్వికుడు, పుట్టలేంతవరకు పుట్టడు భవిష్యత్తులో.
దివ్య సుందరుడు, లేవి వంశస్థుడు, గొర్రెలు కాసుకొని బతుకుతున్నప్పుడు పొదలో దేవుడు మాట్లాడతాడు, మోషే నా జనాంగం అక్కడ ఐగుప్తు బానిసత్తులు ఉన్నారు 430 సంవత్సరాల నుంచి వాళ్ళు విడుదల చేయనప్పుడు దాదాపు 40 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకొని దేవుని చేత వెళ్ళి వాళ్ళని నడిపిస్తాడు. చూసిన తోడుగా ఉన్నాడు అక్కడ. ఐగుప్తు ఫరో రాజును ఎదిరించే జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు మోషేవారు మరి నత్తివాడు. ఆహారం వెంటబట్టుకొని అక్కడ చేతి కర్రను కింద వేసినప్పుడు పాము అవుతుంది. ఆ ఫరో దగ్గర ఉన్న మాంత్రికులు వాళ్ళ కర్రలన్నిటి మోషే కర్ర మింగేస్తుంది. మరి మోషే కూడా ఐగుప్తును ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు ఆ కొండకి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేల్ జనాంగానికి గెలుపు. ఆ కొండ దిగినప్పుడు ప్రార్థన లేనప్పుడు అమోరీలకు గెలుపు. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో మనం ఉపవాసం ఉండాలి, కన్నీటి ప్రార్థన ఉండాలి. దానిలో ఏమన్నాడు? ముమ్మారు ప్రార్థన. దావీదేమన్నాడు? దినములకు 7 మార్ల ప్రార్థన. కాబట్టి క్రైస్తవ జీవితంలో చెదరగబెట్టిన మోషకు ప్రార్థన. అలాంటి ప్రార్థన ఉంటే మనము అగ్ని బణాల్ని ఆపేసారు చెదరగబెట్టిన మోషకు. దానియేలు సింహం నోటి మూసేసాడు. రకరకాల ప్రవక్తలు ప్రార్థన ద్వారా ఎంతో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశారు. మనం ప్రార్థన చేద్దాం. ఈ ప్రపంచవ్యాప్తంగా వార్ జరుగుతుంది కదా, ఇస్రాయేల్ వర్సెస్ పాలస్తీనా, గాజా, ఇంకా రకరకాల యుద్ధాలు. ఈ యుద్ధాలు పోవాలంటే ప్రార్థనే. ప్రేయర్ ఈజ్ ద కీ టు ఫర్ సక్సెస్ ఆల్ ప్రాబ్లమ్స్. కాబట్టి మనకు యుద్ధ సమస్య కానీ, అప్పుల సమస్య కానీ, అనారోగ్య సమస్య కానీ, ఏ సమస్యను కానీ ప్రార్థన ద్వారానే మనం గెలుపొందుతాం. క్రీస్తు ప్రార్థన చేసి 12 మంది శిష్యుల్ని తయారు చేసుకున్నాడు. ఎన్ని రోజులు ప్రార్థన చేసినో తెలియదు. వాళ్ళు 12 మంది శిష్యులు ఎలా వచ్చారు? ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు, ఉద్యోగాల్ని సమస్తం వదిలిపెట్టి క్రీస్తులోకి వచ్చారు. మరి ఆ 12 మంది ప్రార్థన చేస్తే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా more than 400 crores యేసు శిష్యులయ్యారు. Please test yourself. How many hours you are praying for world? How many hours you are praying for your office? How many hours you are praying for your family members? దయచేసి మిమ్మల్ని పరీక్షించుకోండి. ఎన్ని రోజులు మీరు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు ప్రపంచ క్షేమం కోసం, ఇంటి క్షేమం కోసం, దేశ క్షేమం కోసం, రాష్ట్ర క్షేమం కోసం, మీ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ క్షేమం కోసం. సమయం దొరికితే ప్రార్థన ఉండాలి. ప్రార్థనే ఆయుధం. నా కళ్ళ ముందట చాలామంది దైవజనులు ప్రార్థన లేక యాక్సిడెంట్లు చనిపోయారు. కరోనా టైంలో కరోనా వచ్చి చనిపోయారు, రోగం వచ్చి చనిపోయారు. చాలామంది రకరకాల సమస్యలు చనిపోయారు. కాబట్టి మనము ప్రార్థన ద్వారా సమస్తం జయించవచ్చు. దయచేసి మరి గాజా క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. అక్కడ ఇశ్రాయేల్ జనాంగం కూడా, యూదులు కూడా చనిపోతున్నారు యుద్ధాల ద్వారా. హిందువులు కూడా చనిపోతున్నారు పాపం. ఇక నుంచి రకరకాల దేశాల నుంచి కూలి పనికి వెళ్ళి అక్కడ ఇళ్ళల్లో పనిచేయడానికి డ్రైవర్లు, క్లీనర్లు ఎంతోమంది అక్కడ పనికి వెళ్ళి చనిపోయి, ఒక కుటుంబం యజమాని చనిపోతే రోడ్ల మీద పడిపోతుంది బతుకు. కాబట్టి మనం ఆ వారు తగ్గడానికి ప్రార్థన చేద్దాం. కాశ్మీర్ అక్కడ పర్యాటకులకు, విజిటర్స్కి, ఇంటర్నేషనల్ విజిటర్స్కి వాళ్ళకు కూడా చాలా కష్టాలు ఉన్నాయి. ఇటు టెర్రరిస్టులను అటాక్ చేస్తున్నారు. ఎక్కడ చావద్దు, ఎవరు చావద్దు, ప్రార్థన చేయద్దు. ఎందుకంటే మనం పీస్, శాంతి, ప్రపంచ శాంతి నిలబడడానికి ప్రార్థన చేద్దాం. ఇశ్రాయేల్ దేశాన్ని దీవిద్దాం, ఇటు గాజాను దీవిద్దాం. రకరకాల ఎక్కడ యుద్ధం అవుతుందో అక్కడ ప్రార్థన చేద్దాం. మోషే ఏం చేసిండు? సముద్రం దగ్గర ప్రార్థన చేసిండు. ఇజ్కియా ఏం చేసిండు? అశ్షూరు రాజును సిరియా దండ వచ్చినప్పుడు ప్రార్థన చేసిండు. కాబట్టి బెంజమిన్ నేతన్యాహు కూడా ఇజ్కియా లాంటి మనసును దయచేయండి ప్రభా. ఆ కింద ఉన్న బెంజమిన్ నేతన్యాహు ఫాలోవర్స్ వాళ్ళకు కూడా ఉపవాసం నేర్పించండి. మోషే ధర్మశాస్త్రం చదవాలి, వాళ్ళు కూడా ప్రార్థన నేర్వాలి. ఎందుకంటే ఇశ్రాయేల్ దేశం చుట్టూ ఐరన్ రూల్ ఉంది. వాళ్ళు మోషే ధర్మశాస్త్రం పఠించి వారానికి 2 రోజులు ఉపవాసం చేస్తే అసలు ఎనిమి అనేది అటాక్ చేయడు. ఇజ్కియా ఏం చేసిండు? ప్రార్థన చేస్తే ఉపవాస ప్రార్థన శక్తితోటే అశ్షూరు రాజును ఓడించిండు. దావీదు మహారాజు చూడండి, అబ్సలోం, సౌలు ఇద్దరు అసలు చంపడానికి ప్రార్థనతోటే వాళ్ళిద్దరిని జయించాడు. అపోస్తలుడైన పౌలు ప్రార్థనతోటే జయించి 14 పత్రికలు రాసిండు. ఓకే, ప్రపంచంలో అందరు రాజులు, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, గవర్నర్స్, ఆల్ డిపార్ట్మెంట్స్
వారంలో 2 రోజులైనా ఉపవాసం చేయాలి ప్రభువా. వాళ్ళ కుటుంబాలను దీవించాలి, వాళ్ళకు మంచి న్యాయమైన పరిపాలన ఇప్పించండి దేవా అని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మోషే కాలంలో ప్రార్థన చేసే అమోరీలను గెలిచిండు, ప్రార్థన చేసే దుష్టుడు జయించిండు, ఫరోను ఎదుర్కొన్నాడు, ఇశ్రాయేల్ జనంగా నడిపించిండు. మోషే ఉండి అతనికి ఏం లేదు, ఒక డ్రెస్సే, ఉప్పు తేలలేదు, నోటికి బ్రష్ లేదు, కోల్గేట్ లేదు అప్పటి రోజులలో. కాబట్టి మనం ఏం చేద్దామంటే ప్రార్థన ద్వారానే జయించాలి. బెంజమిన్ నెతన్యాహు పాపం ముస్లిమ్స్ గాజాల టెంట్లు వేసుకొని ఉంటారు. హమాస్ వాళ్ళు బాంబులేసి సొరంగాలకు వెళ్ళిపోతారు, ఇతర దేశాలకు వెళ్ళిపోతారు. అమాయక ఇన్నోసెంట్ పీపుల్ చనిపోతారు. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. యోబు దీవించడం మిమ్మల్ని దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.